హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే, రేపు హనుమత్ జయంతి ఉంది కదండి. హనుమత్ జయంతి స్పెషల్ గా మనం ఈ రోజు అయితే ఆంజనేయ వడ చేయబోతున్నాం. ఈ ఆంజనేయ వడ యాక్చువల్ గా హనుమత్ జయంతి రోజు కానీ, మనం ఏదైనా స్పెషల్ పూజలు ఆంజనేయ స్వామికి చేసేటప్పుడు కానీ ఆంజనేయ వడని చేసి ఆ దేవుడికి మాలగా వేస్తారండి. ఈ ఆంజనేయ మాలని యాక్చువల్ గా మన సౌత్ సైడ్ ఎక్కువగా వేస్తారండి. మనం శనివారాలు ఎప్పుడైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం కదండి, ప్రసాదంగా శనివారాలు ఇస్తారనమాట. సో తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా ఇస్తుంటారు, మన సైడ్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అనమాట. చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడైతే ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకుంటున్నానండి. ఇదైతే 150 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట. ఇక్కడ యాక్చువల్ గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే ఆంజనేయ వడ పర్ఫెక్ట్ గా వస్తుందండి. సో ఉద్దిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. సో కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఈ ఆంజనేయ వడకి మన ఉద్దిపప్పు ఎక్కువసేపు నానకూడదండి. ఒక 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు మాత్రమే నానాలి. ఓకేనా? సో ఎక్కువసేపు నానితే అది నార్మల్ వడలాగా వస్తుంది. సో మనకి వడ అనేది పొంగుతుంది. సో ఈ ఆంజనేయ వడలో అసలు పొంగకూడదు అనమాట వడ. చూసారా, నేను 35 నిమిషాలు నానబెట్టిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట ఉద్దిపప్పు. ఉద్దిపప్పులో ఉండే వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం వంచేయాలండి. సో వంచేసిన తర్వాత ఉద్దిపప్పుని మనం మిక్సీ జార్ లో తీసుకోవాలి. సో మిక్సీ జార్ లో తీసుకున్న ఈ ఉద్దిపప్పులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసేస్తున్నానండి. ఓకేనా? మిరియాలు కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట ఈ రెసిపీలో. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. సో ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి చూసుకొని. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసానండి. సో ఇవి వేసిన తర్వాత ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్ గా మిక్సీ మనకి తిరగదనమాట, ఆగుతుంది మిక్సీ. కొంచెం చూసుకొని కొంచెం పిండిని ఇలా తిప్పుకుంటూ మిక్సీకి ఇలా బరకగా వేసుకోవాలన్నమాట, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో మిక్సీకి ఇది వేసేటప్పుడు కొంచెం కష్టంగానే తిరుగుతుందండి. సో ఆపి కొంచెం మనం పిండిని కలుపుతూ మిక్సీకి వేయాలన్నమాట. ఓకేనా? ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మన పిండి. సో నీళ్ళు అయితే చుక్క కూడా వేయకూడదు. మన పిండి అయితే బాగా గట్టిగా మనం ఇలా కలిపేటప్పుడు ఒక ముద్దలాగా రావాలన్నమాట. ఓకేనా? పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఈ పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నూనె అయినా వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. ఇది మా అమ్మమ్మ చేసేటప్పుడు యాక్చువల్ గా మా అమ్మమ్మ నెయ్యి వేసేది అనమాట. స్పెషల్ గా మేము ఏదైనా ఆంజనేయ స్వామికి పూజలు అలా ఉన్నప్పుడు చేసేదన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలిసేలాగైతే మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వడ వేసుకుందాం. సో వడ ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఏదైనా తేమ ఒక క్లాత్ తీసి నీళ్లు బాగా పిండేసిన ఒక క్లాత్ గానీ తీసుకోవాలన్నమాట. పలుచగా ఉండే క్లాత్ లేదంటే కర్చీఫ్ క్లాత్ అలాంటివి తీసుకొని దానిపైన కూడా వేస్తే ఇంకా ఈజీగా వస్తుందండి. ఎందుకంటే మనం వడ వేసేటప్పుడు వడలో ఉన్న తేమ శాతం అంతా పీల్చుకోవాలి. మనం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలండి. సో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. మన వడ డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకొని ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. సో మన నూనె కాగడానికి ఫస్ట్ లో మన గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో ఉండాలి, నూనె కాగేంత వరకు. 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి, సో మన నూనె అయితే చక్కగా ఆల్మోస్ట్ కాగిపోయిందండి. ఓకేనా? సో ఫస్ట్ మీకు కావాలంటే ఒక చిన్న పీస్ శాంపుల్ పీస్ వేసైనా టెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా మనకు తెలుస్తుంది చూస్తానే. ఇప్పుడు మన పాలిథిన్ కవర్ పైన వేసిన వడని ఇలా చేతిలోకి తీసుకోవాలండి. సో నెమ్మదిగా చేతిలోకి తీసుకొని వేయాలన్నమాట. సో ఇలా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇదే ప్రాసెస్ లో అన్ని వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి. సో ఒక వడ వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత సో తర్వాత ఇంకొక వడ వేస్తూ ఇలాగా మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం 2 వైపులా బాగా కాల్చుకోవాలండి, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలండి. సో మీరు వడను కాల్చేటప్పుడు ఆల్వేస్ మంట అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్వండి. లేదంటే పైన బాగా మనకి కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల యాక్చువల్ గా ఉడకదు సరిగ్గా. ఈ టిప్ గుర్తు పెట్టుకొని మన ఆంజనేయ వడని వేయాలన్నమాట. ఇలాగా ఒక 3 to 4 అట్ ఏ టైం వేసుకొని మన క్వాంటిటీ మొత్తం మనం ఉడికించుకోవాలన్నమాట. ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఆంజనేయ వడ అయితే వస్తుందన్నమాట. సో ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా ఆంజనేయ వడ చేసేయడం. రేపు హనుమాన్ జయంతి ఉంది కదండి, April 12th. సో మీరు ఆ దేవుడు
దేవుడికి ఈ ఆంజనేయ వడ చేసి హారంగా ఆ దేవుడికి సమర్పించండి. సో ఆ హనుమంతుడు దీవెనలు ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున మేము కూడా కోరుకుంటున్నామండి. సో మీకు వన్స్ అగైన్ హ్యాపీ హనుమాన్ జయంతి అండి. సో ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. So subscribe for more. Bye bye.